ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలనే ఈడీ అధికారులు తిప్పి అడిగారన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తనకు కోర్టులు జడ్జిలపై నమ్మకం ఉందన్నారు. లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమన్న ఆయన ఈ విషయంలో టెస్టుకి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని ప్రశ్నించారు. తప్పు చేశానని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమన్నారు కేటీఆర్. కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు, ఏం ఇబ్బంది లేదు. నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక ఆఫర్ ఇస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం, నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం, ఎవరి ముందైనా కూర్చుందాం. నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది, నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది. మీరు మొత్తం ఈ టీవీలు అన్ని ఉన్నాయి కదా, మొత్తం మీడియా ఉంది కదా, లైవ్ టీవీ పెట్టండి. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్న అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు, ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో అయినా సరే, లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే, కోర్టులో అయినా సరే, లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే, ఎక్కడైనా నేను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం. నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చుందాం. దొంగెవరో, ఎవరేందో, ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది. నీకు ధైర్యం ఉంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, నేను వస్తా. నిజాయితీగా నా చేయిస్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్ష పెట్టి నువ్వు కూడా పెట్టుకొని కూర్చో. ఎవరు ఏందో రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు కేటీఆర్. విచారణ అధికారులపై గౌరవంతోనే ఏ తప్పు చేయకపోయినా ఏసీబీ ఈడీ విచారణకు హాజరయ్యానని చెప్పారు. 2 సంస్థలు ఒకే రకమైన ప్రశ్నలు వేశాయన్నారు. ఎన్నిసార్లు పిలిచినా విచారణకు వస్తానని తేల్చి చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. 2 సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. 2 సంస్థలకు కూడా నేను చెప్పింది ఏమంటే, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. ఏసీబీ కేసు పెట్టింది కాబట్టి ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను. అంతకుముందు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించింది ఈడీ. సుమారు 7 గంటల పాటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు. ప్రధానంగా హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేయడంపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. విదేశీ సంస్థకు 45.7 కోట్ల రూపాయల బదిలీ అంశంపై వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాదు ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ కేసులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉండగా, ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగానే కేటీఆర్ ను సుదీర్ఘంగా విచారణ చేశారు అధికారులు. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ విచారణ కోసం కేటీఆర్ ఈడీ ఆఫీస్ కు వస్తున్న సందర్భంగా ఉదయం కాసేపు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విచారణ జరిగే ఈడీ ఆఫీస్ వద్దకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి గులాబీ పార్టీ కార్యకర్తలను వెనక్కు పంపేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు కారు పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో వారిని పోలీసులు వాహనాల్లో తరలించారు. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు ఎక్స్లో ట్వీట్ చేశారు కేటీఆర్.
ఫార్ములా ఈని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటని రాసుకొచ్చారు. రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు భాగ్యనగరాన్ని ప్రశంసలతో ముంచెత్తుతారని పేర్కొన్నారు. ఎన్ని చిల్లర కేసులు, బురద జల్లే కార్యక్రమాలు, రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవని ఎక్స్లో ట్వీట్ చేశారు కేటీఆర్. నాటి తెలంగాణ ప్రభుత్వం తరపున పంపిన 46 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగిందన్నారు కేటీఆర్. కేవలం బ్యాంక్ లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క రూపాయి వృధా కాలేదన్న ఆయన, ప్రతి నయా పైసా లెక్క ఉందన్నారు. అలాంటప్పుడు అవినీతి, మనీ లాండరింగ్ ఎక్కడ ఉందని ఎక్స్ వేదికగా ప్రశ్నాస్త్రాలు సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిందన్నారు కేటీఆర్. ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు, విచారణల పేరుతో ఈ అంశాన్ని లాగుతోందన్నారు. ఖచ్చితంగా ఈ విషయంలో నిజమే గెలుస్తుందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్.